షేప్ అండ్ గ్రోత్ ఎట్లా డెవలప్మెంట్ వార్డ్ కౌన్సిలర్స్ ద్వారా ఇంకా వాళ్ళు అభిప్రాయాలు జనాలది అభిప్రాయాలు కౌన్సిల్ ముందు చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఒక తీర్మానం అవుతుంది. తీర్మానం అయినాక ఇంకా అది పై స్థాయికి పోతుంది రిమార్క్స్ సహా. అప్పుడు మన డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్లో ఇంకా దానిపైన ఇది చర్చ జరిపించి అది ఇంకా ఫైనల్ స్టేజ్కి పోతుంది. సో చాలా స్టెప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టెప్లో అందరికీ ఆబ్జెక్షన్ ఇవ్వడానికి పరిష్కారం చేయించుకోవడానికి సమానంగా పూర్తిగా ఒక అవకాశం ఉన్నది. సో ఇప్పుడే మీరు ఇది మీన్స్ వాపస్ తీసుకోండి, ఇది ఉన్నదే డ్రాఫ్ట్కి ఇంకా ఏం చేయాల్సి ఉంది, ఇది మార్పులు చేర్పులు చేయడానికే ఇది డ్రాఫ్ట్ పబ్లిష్ అయింది. సో దయచేసి అందరూ దీనికి అర్థం చేసుకొని ముందుకు పోవాలి. అభ్యంతరాలు ఇచ్చారు, మాకు కూడా రాతపూర్వకంగా ఇచ్చారు. ఎస్, డెఫినెట్లీ అది మా బాధ్యత ఉంది. అది హయ్యర్ ఆఫీసర్స్కి అది రిమార్క్స్ సహా పంపించాలి. అది పరిశీలించి పరిష్కారం చేసే విధంగా ఇంకో ప్రణాళిక ఉంది. సో నెక్స్ట్ మనకి ఫైనల్ పాయింట్ ఏముంది అంటే ఇదంతా అయినాక ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఇది మొదటి స్టేజ్లో ఇది అందరికీ డ్రాఫ్ట్ చూపించడం జరిగింది. దాని ముందు కూడా చాలాసారి ఇది ముసాయిదా లాగా ఒక ప్రపోజల్ లాగా తయారైంది. ఇది కూడా ఒక ప్రపోజలే. దిస్ ఈజ్ అ ప్రపోజల్. సో ప్రపోజల్ పైన ప్రతిపాద పైన ఎవరైనా ఇది అభ్యంతరాలు ఉన్నాయి చెప్తున్నారు, దానికి రాసుకుంటూ వీఆర్ నోటింగ్ డౌన్ ఎవ్రీథింగ్ కాదండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ అంటే ఇది మా భూములు పోతాయి, ఇది మీన్స్ వాళ్ళు అక్విజిషన్ చేస్తారని అనుమానం ఉంది. ఇప్పుడే నేను మీకు పాత మాస్టర్ ప్లాన్ కూడా చూపించాను. దాంట్లో కూడా ఇండస్ట్రియల్ యూస్ కోసం మార్కింగ్ ఉండేది. ఆ భూములు అది ఎక్కడ పోలేదు, వాళ్ళ పేరులోనే ఉన్నాయి. సో ఇది ఏదైనా ఇట్లాంటి అపోహాలు ఉన్నాయి, అది అనవసరం. ఓకే, సో ల్యాండ్ యూజ్ జోన్ ఏదైనా ఉందో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ అక్విజిషన్. సో ఇంకా ఏముంది అంటే మెయిన్ పాయింట్, ఇది డ్రాఫ్ట్ ఉంది. డ్రాఫ్ట్ అయినాక అభ్యంతరాలకి పరిశీలించి మన ఆఫీసర్స్ అందరూ రిమార్క్స్ రాస్తారు. రిమార్క్స్ అయిన తర్వాత యూజెస్ ఆర్ దేర్, అది చాలా రాతపూర్వకంగా స్పష్టంగా ఉంది. సో ఇది భూమి వెళ్ళిపోతుంది ఏదైనా అనుమానం ఉందో దయచేసి అట్లాంటివి అనుమానాలు అవసరం లేదని చాలా స్పష్టంగా నేను మళ్ళీ ఒకసారి చెప్పాలని మీ అందరికీ పిలిచాను. సో ఐ వాంట్ టు అగైన్ గివ్ దట్ క్లారిటీ. సో ఏమవుతుందంటే సేమ్ మాట చెప్పి అది రైతులు మనసులో ఒక ఫియర్ లాగా క్రియేట్ అయిపోయింది, దట్ మా భూమి పోతుంది. సో అగైన్ ఐ వాంట్ టు రిపీట్ అండ్ క్లారిఫై. ఫస్ట్ పాయింట్ అంటే ఇది డ్రాఫ్ట్ యూజెస్ జోన్ ఏదైనా చెప్తున్నారో దానివల్ల మీ ఓనర్షిప్కి ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. దానికి అర్థం అంటే ఇది మీ భూమి వెళ్ళిపోతుంది అట్లా అస్సలు లేదు. రెండో విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒక పాత మాస్టర్ ప్లాన్ ఉండేది, దాంట్లో కూడా ఈ యూజెస్ జోన్ ఉండేది, రోడ్స్ ఉండేది, ప్రపోజ్ జోన్ ఉండేది. అది కూడా మీరు చూస్తే ఇంకా మార్పులు దాంట్లో జరుగుతాయి. ఎందుకంటే టౌన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో దాన్ని బట్టి మాస్టర్ ప్లాన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఇంకొకసారి మాస్టర్ ప్లాన్ ఏదైనా ఇప్పుడు తయారవుతుందో అది 2041 వరకు ఉంది. 2041 తర్వాత డెవలప్మెంట్ ఇంకా ఏ దిశలో పోతుందో దానివల్ల ఇంకా మార్పులు అవుతాయి. సో ఇది ఫైనల్ కాదు, ఇది డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి అందరికీ సరైన సమాచారం ఫ్లెక్సీల ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఉంది. మన పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, దట్ ఇది అభ్యంతరాలు ఎవరైనా జమ చేస్తున్నారో ఎస్ మేము తీసుకుంటున్నాము, ఇంకా జనాలకి కూడా సరైన సమాచారం ఇస్తున్నాము. సో ప్రెస్ ద్వారా కూడా దీనికి అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇంకా కాలం ఉంది. ఈరోజు ఇప్పుడు మనకి 7th ఉంది, ఇంకా మనకి 11th రోజు ఇంకా లాస్ట్ డేట్ ఉంది. సో 11th రోజు వరకు 5 PM వరకు జనాలు అభ్యంతరాలు ఇవ్వచ్చు. ఈ రోజు కూడా కొంతమంది అభ్యంతరాలు జమ చేశారు. అది వాళ్ళకి మేమే పిలుస్తున్నాం కదండి, మేమే రాసి ఉన్నాం కదా దీంట్లో, దట్ ఎస్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రాతపూర్వకంగా లేదంటే అందరికీ నా విజ్ఞప్తి, దట్ మీ సర్వే నంబర్లో మీకు ఇది మ్యాప్ చూసుకొని మీకు ఇది అనిపిస్తుంది దట్ మీ భూమి పోతుంది, అది అట్లా అస్సలు లేదండి. ఇట్ ఈస్ మీ భూమి ఎక్కడ పోవట్లేదు. మీ పేరు నుంచి మార్చేసి ఇది వెళ్ళిపోతుంది లేదా ప్రభుత్వం తీసుకుంటుంది అట్లాంటివి లేదు. ఇది ఇండస్ట్రియల్ యూజ్ జోన్ కింద మార్క్ అవుతుంది. ఇండస్ట్రియల్ యూజ్ జోన్ కింద కూడా చాలా ఇంకా పెట్టే అవకాశం ఉంటుంది. సో చిన్న వ్యాపారులు, చిన్న ఉద్యోగులు అట్లాంటివి పెట్టి మీరే దానికి నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మా పంట పొలాల్లో ఇది ఇండస్ట్రీ సెటప్ చేస్తారట్లా లేదు. మీరు ఇండస్ట్రియల్ యూజ్ జోన్ మార్క్ అయి ఉంది. పాత మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ యూజ్ జోన్ మార్క్ అయి ఉంది. అక్కడ ఇప్పుడు కూడా కాస్తు చేస్తున్నారు, దున్నుతున్నారు, అక్కడ పంట వేస్తున్నారు, ఏం డిస్టర్బెన్స్ లేదు. నెక్స్ట్లో కూడా ఇది వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఇది మొదటి విషయం ఏంటంటే అభ్యంతరాలు పరిశీలించి దానికి వేరే చోట్ల లేదా అది తీసేయాలన్నా ఏం చేయాలన్నా అది ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
అట్లా అన్నప్పుడు కూడా ఇండస్ట్రియల్ జోన్ ప్రెస్ లో వచ్చింది, దాని తర్వాత పేపర్స్ లో వచ్చింది, ఇంకా ప్రతి ఒక్క చోట్లో పెట్టడం జరిగింది దట్ ఇది పబ్లిష్ చేస్తున్నాము, రైట్. సో ఉర్దూలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. సో ఇదే మేము ఏం చెప్తున్నామంటే ఇంకా ఇప్పుడు కూడా అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే మీరు దయచేసి రాతపూర్వకంగా మీరు మీది ఏముంది సలహాలు సూచనలు కూడా మేము అడుగుతున్నాము, చాలా స్పష్టంగా ఉంది. సో మీరు మున్సిపల్ కమిషనర్కి ఆఫీస్లో జమ చేయవచ్చు, మా దగ్గర జమ చేస్తే కూడా మేము మున్సిపాలిటీకి అది పంపిస్తున్నాము. వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టేస్తూ ఇష్యూ వారీగా దానికి సార్ట్అవుట్ చేసుకొని దానికి పరిశీలించి ఇంకా కౌన్సిల్లో కూడా చర్చ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతుంది అది. సో అందరికీ నా విజ్ఞప్తి దట్ కలెక్టరేట్ అందరి కోసం ఉంది, ఎవరైనా దీనికి ఇది ఆఫీస్ జనాల కోసమే ఉంది, మేము కూడా జనాలకి ఇది తప్పకుండా ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయో తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. బట్ పబ్లిక్ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ చేయడానికి వస్తే మాత్రం అది చాలా తప్పు. సో ఆ పరిస్థితుల్లో మాత్రం వీ కెనాట్ ఎంటర్టైన్ సచ్ ఎ థింగ్. సో అవును, ఇక్కడ మన కమిషనర్ గారికి ఇవ్వాలి, ఇంత మేమే పిలిచినప్పుడు దెన్ ఇది ఇంకా లేదు, ఫైనల్ అయిపోయింది, మా భూములు పోతున్నాయి, మేము ఎట్లా బతకాలి, అట్లాంటివి అనుమానాలు అవసరం లేదు. రైతులకి నా విజ్ఞప్తి దట్ మీ భూమి ఎక్కడ కూడా పోవట్లేదు, మీ పేరులోనే ఉంది. ఈ ల్యాండ్లో వస్తే వాళ్ళు మార్కెట్ వాల్యూ తగ్గుతుంది, గ్రీన్ జోన్ ఇంకా ఫైనల్ కాలేదు, మాట అదే ఉంది అండి. మీకు గ్రీన్ జోన్ ఉన్నా సరే, ఇండస్ట్రియల్ జోన్ అయినా సరే, మీకు అభ్యంతరాలు ఉంటే ఇచ్చేయండి, ఇంకా మార్పులు అవుతాయి. మార్పులు చేయడానికి మనకి అవకాశం ఉంది. డెమోక్రాటిక్ మేనర్లో, ట్రాన్స్పరెంట్ మేనర్లో అందరిది అభ్యంతరం తీసుకుంటూనే ఇది చేయడం జరుగుతుంది. అభ్యంతరాలు అందరిది తీసుకున్న తర్వాత మనకి 11 జనవరి తర్వాతనే ఇంకా దానికి పరిశీలించి మార్పులు అవుతాయి. సో ఇంకా లేదు, మీరు ఇప్పుడే మాకు జవాబు ఇవ్వండి, అది ఎట్లయితుందండి, దానికి చూసుకొని ఎక్కడ షిఫ్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, అది ఇంకా దానిపైన చర్చ జరుగుతుంది, ఒక పరిశీలన జరుగుతుంది. సో ఇది డైరెక్ట్గా ఇంకా చెప్పడానికి ఎట్లా వీలు ఉండదు కదండి. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర సమాచారం పోలేదు, మా దగ్గర గ్రామాల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. సో అప్పుడే మాకు అది తెలిసింది దట్ ఎస్ జనాల్లో అది ఒక సమాచారం పోయింది, సో వాళ్ళు అభ్యంతరాలు ఇస్తున్నారు. వాళ్ళకి మేము కూడా చెప్తున్నాము దట్ మీకు ఏదైనా అభ్యంతరాలు మీరు జమ చేశారో దానికి ఇంకా చర్చ చేసి దానికి మార్పులు చేర్పులు ఇంకా అవుతాయి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల రైతులకి మేబీ అది వేరే రకంగా సమాచారం పోయింది, దెన్ దానికి ఇప్పుడు అట్లీస్ట్ మీ అందరి ద్వారా మళ్ళీ ఒకసారి ఇది అవకాశం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. ఇండస్ట్రియల్ కారిడోర్ అన్నారు, అక్విజిషన్ అన్నారు, ఎక్కడ ఉంది అండి కారిడోర్, ఎక్కడ ఉంది అక్విజిషన్, ఏం లేదు. మీ భూములు పోతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది, అరే ఇది ఈ పద్ధతి కొంతమంది అట్లా చేశారు కదా, భూమి పోలేదు ఇంకా ఏముంది. ఏదైనా మీన్స్ అపోహాలు ఉన్నాయో దాంతో వాళ్ళు ఇంకా ఆందోళన స్టేజ్లో ఉన్నారు. సో ఇంకా వీఆర్ టెల్లింగ్ దెమ్, అండ్ వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళకి కూడా మేము చెప్తాము. సో వీఆర్ ప్లానింగ్ దట్ వీ విల్ టెల్, ఇంకా అవేర్నెస్ అవగాహన వాళ్ళకి కల్పిస్తాము. చూడం కదా, కేస్ బై కేసే చూడడం జరుగుతుంది, అట్లా లేదు. ఎక్కువ అభ్యంతరాలు ఉంటే తీసేస్తారు, అట్లా లేదు కదా. అభ్యంతరం అంటే ఎంత, ఒక్క అభ్యంతరం కూడా అంతే విలువ, 1000 అభ్యంతరాలు కూడా అంతే విలువ, దానికి చూసుకొనినే చేయడం జరుగుతుంది. రిటర్న్ గా వచ్చినాయండి, మీరు ఒక మాట చెప్పండి, 1000 అప్లికేషన్స్ రిటర్న్ గా వచ్చినప్పుడు వాళ్ళు ఆఫీస్లో ఇచ్చిపోయారు, దెన్ వాళ్ళకి అక్కడ కూర్చోపెట్టి అందరికీ సమాధానం చెప్పాము, దెన్ ఎట్లా అనొచ్చు దట్ ఇది మీరు ఏం ప్రయత్నం చేయలేదు. 1000 అది దాని ఆకాశం నుంచి వచ్చినాయా, కామారెడ్డిలో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు కూడా. ఆ రైతులకి అక్కడ కూర్చోబెట్టి మేము చెప్పాము, ఎస్ మీరు ఇచ్చారు అభ్యంతరం, ఎస్ వి విల్ మేము పరిశీలిస్తాము, మేము చూస్తాము. వాళ్ళు కూడా ఓకే అనేసి వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంది, ఎస్ ఇది తప్పకుండా దీనికి చేస్తారు. ఏంటో మీ అభ్యంతరాలు స్ట్రాంగ్గా మీరు పెట్టేశారు, ఎస్ మీ స్ట్రాంగ్ అబ్జెక్షన్ మా దగ్గర నోట్ అయింది. ఇప్పుడు ఒక వర్క్షాప్ కూడా జరిగింది అర్బన్ లోకల్ బాడీస్ గురించి, మన ఏసీఎల్బీ గారు వెంకటేష్ గారు అక్కడనే ఉన్నారు, గౌరవ మంత్రి వర్యులు కూడా చెప్పారు దట్ దీని గురించి ఇంకా మీరు చెప్పండి జనాలకి, అండ్ ఏదైనా మీన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి పరిశీలించి పరిష్కారం చేస్తారు. ఎస్ డెఫినెట్లీ దానికోసమే ఈ ప్రణాళిక ఉంది. సో ప్రాసెస్ గురించి మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాము దట్ ఇది ఏ మాస్టర్ ప్లాన్ అయినా సరే మీరు చూడండి, జనరల్గా మాస్టర్ ప్లాన్కి ఒక టౌన్ ప్లానింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. దట్ ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇప్పుడు చెరువు ఉంది దాని చుట్టూ అంటే బఫర్ జోన్ పడుతుంది, అక్కడ ఇండ్లు కట్టేస్తే అది మీన్స్ దానికి ఒక నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని చుట్టూ రిక్రియేషన్ జోన్ పెడతారు.
ఇప్పుడు మనకి రైల్వే లైన్ ఉంది, కామారెడ్డి అదృష్టం రైల్వే లైన్ ఉంది, హైవేస్ ఉన్నాయి, మంచి రోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇది సిటీ బయట ఉన్నది. సో అక్కడ మనం ఇది ఇండస్ట్రియల్ యూజ్ కోసం ప్రకటిస్తే అది ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి. అట్లా ఒకటి ఆలోచనతో ఇది డ్రాఫ్ట్గా తయారవుతుంది. సో ఇది దీనికి కొంచెం లాజిక్ వాడుకుంటూ అది ప్రపోజల్ ఒక ప్రతిపాదన తయారవుతుంది. ఇప్పుడు రేపటి నాటికి అక్కడ మీరు ఒక మాట చెప్పేస్తుంది దట్ ఏమవుతుందంటే వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ దెమ్ దట్ మీ భూమి పోతుంది, అందుకే మీ ద్వారా ఇంకా మీకు కూడా అవగాహనతో వేరే వాళ్ళకి కూడా పోవాలి దట్ భూమి పోవట్లేదు. లేకపోతే ఏమంటున్నారు, మీ భూమి పోతుంది, మీ భూమి పోతుంది. ఎక్కడ పోతుంది, ఎక్కడ పోవట్లేదు కదండి. ఇది మీరు ఒక మాట చెప్పండి. ప్రెస్ అందరు ఇక్కడ ఉన్నారు. భూమి పోతుందంటే భూసేకరణ నోటిఫికేషన్ ఉంటుంది కదండి. ఇది భూసేకరణ నోటిఫికేషన్ లేనే లేదు. సో లేదు 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 అట్లా లేదండి. అప్రూవల్ అయినాక కూడా ఇప్పుడు మీరు ఒక మాట, అందుకే నేను పాతది చూపించాను. పాత మాస్టర్ ప్లాన్ తర్వాత ఏదైనా నోటిఫికేషన్స్ పడినాయా వాళ్ళు భూమి పోరానికి? సో ఇది అది అనుమానాలు ఎక్కడో నుంచి వచ్చిన అవన్నీ నాకు అవన్నీ తెలియదు. ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ ఆల్సో. ఇప్పుడు చాలాసారి మనం ట్రాఫిక్ లో స్ట్రక్ అయి ఉంటాము. ఇది రోడ్ ఇంకా వెడల్పుగా ఉంటే బాగుండేది అట్లా అంటారు. సో రోడ్ వెడల్పుగా ప్రకటించాలంటే అది మాస్టర్ ప్లాన్ ద్వారా అది ప్రకటించి దానికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. సో అది ఒక టౌన్ ప్లానింగ్ ఏదైనా ఉందో వాళ్ళది అది బాధ్యత. సో మున్సిపాలిటీకి అసలు మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా అవసరమే, కానీ అది వన్ సైడెడ్ కాకుండా డైరెక్ట్గా ఇదే మాస్టర్ ప్లాన్ అట్లా చేయకుండా ఒక నిబంధనల మేరకు ఒక ప్రణాళిక ఉంది. అయినా ఇప్పుడు ఇదే మాస్టర్ ప్లాన్ అట్లా ఎక్కడా లేదు. ఈ మాస్టర్ ప్లాన్ ఇక్కడ ప్రతిపాదన ఉంది. మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏమంటారు కొంతమంది, లేదు అక్కడ అసలు 80 feet విడ్త్ అవసరం లేదు, అక్కడ 60 feet నడిచిపోతుంది. అది కూడా అభ్యంతరం తీసుకొని పరిశీలించి పరిష్కారం అవుతుంది. తీసుకునే బాధ్యత ఉంది, అదే పద్ధతి ఉంది. సో ఇది ఫైనల్ కానే కాదు, ఇది అయిపోయింది, ఇది భూమి పోయింది అట్లాంటివి అది అసత్యం, అది అబద్ధం. సో ఇది పద్ధతినే అది ఉంది దట్ ఇది డ్రాఫ్ట్ ఉంది, దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు అవుతాయి. సో ఎవరైనా ఇక్కడ అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అవుతుంది, ఒక జవాబు ఇవ్వడం జరుగుతుంది. సో 60 days ఇంకా పూర్తి కాలేదు. చాలామంది శాంతిపూర్వకంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో, ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గురించి అభ్యంతరాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అది మాకు అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్క దానికి సీరియల్ నంబర్ పెట్టి అది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అందరికీ జవాబు ఇస్తూనే ఇది ముందుకు పోతుంది. సో ఎవరు కూడా ఇది అసలు మా మాట వినట్లేదు, మాకు జవాబు ఇస్తలేరు అట్లా అపోహాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్జెక్షన్కి జవాబు ఇవ్వడం జరుగుతుంది, దానికి ఒక పద్ధతి ఉంది. సో 60 days ఇంకా పూర్తి మనకి 11 January అవుతుంది. సో ఇది నేను కొత్తగా చెప్పడం కాదు, ప్రతి చోట్లో మనది ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లెక్సీలో మనం పూర్తిగా రాసి పెట్టుకుంటున్నాము. దాంట్లో ఏముంది, మన ప్లాన్ది ఒక నక్షా ఉంది, దాని తర్వాత చాలా స్పష్టంగా రాసి ఉంది దట్ ఏ జియో ప్రకారంగా ఎంత పరిధి వరకు, ఎంత విస్తీర్ణం వరకు ఈ ముసాయిదా ఈ మనకి బృహత్ ప్రణాళిక ఇది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా కామారెడ్డి పట్టణానికి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గురించి ఇంకా స్పష్టమైన సమాచారం అందరికీ ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. అందరూ ప్రెస్, మన మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారము. వాళ్ళ ద్వారా మన కామారెడ్డి పట్టణం పౌరులందరికీ అట్లానే రైతులందరికీ నా ఒక నమస్కారము. ఇక్కడ మనకి కొన్ని అంశాలు గమనించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అపోహాలతో చాలామంది వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్తో ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి ఇంకా స్పష్టంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి అండ్ దానికి ప్రణాళిక పద్ధతి ఏముంది అది ఇంకా స్పష్టంగా చెప్పడానికి ఇప్పుడు ఇది నిర్వహిస్తున్నాము. సో మొదటి అంశం ఏంటంటే ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మన కామారెడ్డి పట్టణానికి 61.55 square kilometer ఏదైనా ఏరియా ఉందో దానికి కవర్ చేస్తూ ఒక ప్రణాళిక, ఇది ముసాయిదా, ఒక ప్రతిపాదన ఇది ఉంది. సో దీనికి మన ఒక జియో 199 ద్వారా 1 November రోజున ఇది ఒక జియో ప్రకటన అయింది. దానికి పబ్లిష్ చేసి 13th November పబ్లికేషన్ అయింది. సో నిబంధనల మేరకు ఇది 60 రోజులు ఒక కార్యకాలం ఉంటుంది, ఒక ప్లాన్ ఉంది. సో అందరికీ ఏముంది అంటే ఇది కొత్తగా ఎందుకు చేస్తున్నారు అట్లా అంటున్నారు. నా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి, పాత మాస్టర్ ప్లాన్ కూడా చూడండి. పాత మాస్టర్ ప్లాన్ ఎప్పుడు పబ్లిష్ అయింది, GOMS 478 ప్రకారంగా 2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకటన జరిగింది. దీనికి మనం చూడొచ్చు
కొన్ని ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ జోన్, అప్పుడు కూడా ఇండస్ట్రియల్ యూజ్ జోన్ అది ప్రకటన చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా చేయడం జరిగింది. అప్పుడు కొన్ని పాత రోడ్స్ కూడా వాళ్ళు ప్రపోజ్ రోడ్స్ చూపించారు. 2000లో అప్పుడు కూడా ప్రతిపాదన అయింది. అప్పుడు కూడా ఇది మాస్టర్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది భూములు పోయినాయా? లేదు కదండి. సో ఈ మళ్ళీ ఇది కొత్తగా దీనికి లేదు మీ భూములు పోతాయని ఎందుకు చెప్తున్నారు? అది ఎందుకు అట్లా అపోహాలు వస్తున్నాయి జనాలకి నాకు అర్థం అవ్వట్లేదు. ఇది కూడా అందరికీ ఓపెన్ గానే ఉంది కదండి. 2000 నుంచి ఇదే మాస్టర్ ప్లాన్ మన కామారెడ్డి పట్టణానికి ఉంది. వీళ్ళందరూ రైతులు ఉన్నారు, వీళ్ళ పేరులోనే ఆ భూములు ఉన్నాయి. వీళ్ళు భూమి ఎవరు కూడా తీసుకోలేదు. ఇండస్ట్రీస్ కి అది మనం ఇది అక్విజిషన్ జరగలేదు, వాళ్ళ భూములు పోలేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ పేరులో ఆన్లైన్ లో కనపడుతుంది, అందరికీ రైతు బంధు వస్తుంది, వాళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేయలేదు. సో అదే లైన్ నేను చదువుతున్నానండి, నేను కొత్తగా ఏం చదువుతలేను. ఆ ఫ్లెక్సీలో ప్రతి ఒక్క పెట్టిన ఫ్లెక్సీలో ఏం రాసి ఉందో అదే మీ అందరికీ చదివి మళ్ళీ వినిపిస్తాను. సదరు సవరించిన ముసాయిదా సాధారణ పట్టణ బృహత్ ప్రణాళికపై ఆసక్తి గల ఏ వ్యక్తి అయినను వారి ఒక్క సలహాలు, సూచనలు లేదా ఆక్షేపణలను వ్రాతపూర్వకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 60 దినములలోగా అనగా తేదీ 13 నవంబర్ 2022 నుండి తేదీ 11 జనవరి 2023 లోపున కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ గారికి చేరే విధముగా పంపవలేను. ఇంత స్పష్టంగా రాసి అక్కడ అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఇది ముసాయిదా ఉంది, దీంట్లో ఇంత తేదీ వరకు మీరందరూ అభ్యంతరాలు ఇవ్వచ్చు, దీనికి ఏం మీరు ఆందోళన చెందే అవసరం లేదు. కానీ ఇది మేబీ ఎక్కడైనా ఇది స్పష్టంగా అది చదవలేకపోయారు లేదా దానికి అర్థం చేయలేకపోయారు. ఇది మేము మళ్ళీ ఇప్పుడు అందరికీ స్పష్టం చేస్తాము. సో మొదటి అబ్జెక్షన్స్ అంటే కరెక్ట్గా అంటే డిఫరెంట్ ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చినా అది 1000 దాకా వచ్చినాయి మా దగ్గర, 1026 దాకా అబ్జెక్షన్స్ మా దగ్గర వచ్చినాయి. సో ఇంత మనం పూర్తిగా ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇది పని చేస్తున్నాము. సో రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అట్లీస్ట్ మేము ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీకు అభ్యంతరాలు ఉంటే కూడా వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ ఎవర్ టైమ్స్ యూ వాంట్. మీకు ఎన్నిసారి మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలో మేము చేస్తాము. కానీ మీరు ఆందోళన చేసి ఇక్కడ ఎక్సైట్ అయిపోయి ఇక్కడ అది మీన్స్ ఆందోళన చెందే అవసరం లేదు. మీకు పూర్తి హక్కు ఉన్నది దట్ మీరు అభ్యంతరాలు మాకు ఇవ్వచ్చు. మాకు కూడా అది బాధ్యత ఉంది, అది పరిశీలించి మేము దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి ఒక పద్ధతి ఉంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్షన్కి సీరియల్ నంబర్ అండ్ ఇష్యూ నంబర్ రాసుకుంటూ ఇది పరిశీలించి నెక్స్ట్ స్టెప్కి అది పోతుంది. సో